ఇలా మేము తిన్నాం పియానో కొడుతున్నాం అంటే రేపటి దినం మీరు డాన్స్ ఆడుతున్నారు మాతో. అరే వా 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 సార్, రియలీ మీరుంటేనే మాకు ఎంజాయ్మెంట్ ఆ మూమెంట్లో. హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. యాక్చువల్లీ నేను టైమ్ 8-9 అవుతుంది. సో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన. సో ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి జనరల్ స్టోర్ నుంచి. సో ఇది మా ఇంటి దగ్గరనే షాప్. ఇది మ్యూజికల్ స్టోర్ ప్యాడ్ బ్యాండ్. సో ఈడ మీకు ఏ ఫంక్షన్కైనా ఏ ఈవెంట్కైనా దేనికైనా ప్యాడ్ అవసరం ఉంటే ఈడ దొరుకుతుంది. సో యాక్చువల్లీ నేను పోతున్నా. సో స్టోరీ ఏంటంటే నేను ఇట్లా పోతున్నా రోడ్ పై నుంచి, చిన్న పిల్లలు, సో వాళ్ళు 17 and 12. సో వాళ్ళు ఇంత మంచిగా ప్యాడ్ యూజ్ చేస్తున్నారంటే కీబోర్డ్ అండ్ డ్రమ్స్, డిజిటల్ డ్రమ్స్. సో నేను చాలా ఎక్సైట్ అయిపోయినా, వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా. సో మనోడే. సో బ్రో, నీ పేరు? హాయ్ గైస్, నా పేరు మెల్విన్. 17. సో ఇగో మన ఇంకోటి చూడు, దీపు. గట్టి చెప్పు. దీపు. సో నువ్వు ఎప్పటి నుంచి ప్లే చేస్తున్నావు ఈ డ్రమ్స్? సదర్న్ అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అన్నట్టు? 1 month అని ఇంతగానం. గ్రేట్ రా, గ్రేట్. సో ఇప్పుడు చూపిస్తా వీళ్ళు ఏం చేస్తారో. సో మీరు చూడండి, రియలీ సో గుడ్. యాక్చువల్లీ నేను కొంచెం ఆ దూరం నుంచి చూస్తున్నా. ఇప్పుడు దగ్గరకు వచ్చి నేను వీళ్ళతో మాట్లాడి ఇప్పుడే ప్రజెంట్గా వీళ్ళతో మాట్లాడుతున్నా, ఎప్పుడు కలవలే. సో వీళ్ళు క్రేజీ. సో చూడండి వాళ్ళ టాలెంట్ చూడండి. సో గాయ్స్, ఇగో వీళ్ళ సెటప్ ఇది. మొత్తం షాప్ ఇది. సో చూడొచ్చు మీ షాప్ మొత్తం బ్యాండ్ సెట్స్ అన్నీ ఉన్నాయి. సో కీబోర్డ్ అండ్ డిజిటల్ డ్రమ్, కీప్యాడ్. సో చలో బ్రో, స్టార్ట్. సో బ్రో, నాకు నా ఫేవరెట్ పాట ఉంది. సో దాని మీద ప్లే చేయగలుగుతారా? అది అందరికి హైదరాబాద్ మొత్తం ఫేవరెట్, కొంచెం పాపులర్ అయిపోయింది. ప్రియతమా. అరే క్యా బాత్ హై. Wow. సో బ్రో, ఇంకోటి. సో థ్యాంక్ యూ, మస్తు ఉంది. సో ఇంకొకటి, సో నీ ఫేవరెట్ పాట? నీ ఫేవరెట్ పాట? ఫేవరెట్ సాంగ్ అంటే కొట్టు, రన్ పడి కొట్టు. Bro, super cool. So
యాక్చువల్లీ మీరు ఆర్టిస్ట్, మీరు మీ టాలెంట్ రియలీ సూపర్ కూల్. ఎందుకంటే నేను అప్రిషియేట్ చేస్తాను, మ్యూజిక్ అనేది నాకు చాలా ఇష్టము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాడ్ బ్యాండ్ అయినా ఏదైనా మ్యూజిక్ ఒకటి ఆల్ ఇన్ వన్ మ్యూజిక్ అది కాబట్టి. సో నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు నువ్వు కీబోర్డ్ ప్లే చేయడం? నేను కీబోర్డ్ ప్లే చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 year అయింది. డిసెంబర్కి 1 అవుతుంది. నేను ఇక్కడే మ్యూజిక్ రోడ్ల మీద చూసుకుంటా అందరూ టాలెంట్ని చిన్నేసేసారు. అంటే ఈ ఆడ ఆయన కీబోర్డ్ కొట్టేటోడా ఆయనతో ఏమవుతుందని. ఇవాళ మేము తిన్నాం పియానో కొడుతున్నాం అంటే రేపటి దినం మీరు డాన్స్ ఆడుతున్నారు మాతో. అరే వా వా వా, రియలీ మీరుంటేనే మాకు ఎంజాయ్మెంట్ ఆ మూమెంట్లో. మొత్తం మీకు ఎంజాయ్మెంట్ అంటేనే మేము బ్యాండ్తో మీకు మొత్తం ఆ పర్టికులర్ కొన్ని అవర్స్ కోసం కూడా మీరు ఎంజాయ్ చేస్తారు మాతోనే. గ్రేట్ బ్రో, బాగా ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. వా 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 నైస్. సో గైస్ చూస్తారా అంత లైక్ డీటెయిల్గా లైక్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ బయట పెట్టిండు. సో యాక్చువల్గా రియల్గా వాళ్ళు ఉంటే మనం ఎంత ఎంజాయ్ చేస్తామో లైక్ మనం ఆ మూమెంట్లో గుర్తుపెట్టాం, మనం గుర్తు కూడా ఉండదు మనకు. సో మనం మర్చిపోతాం మన లైక్ ట్రబుల్స్ అన్నీ మర్చిపోయి వాళ్ళ మ్యూజిక్కి మనం డాన్స్ చేస్తున్నాం అంటే వాళ్ళదే కదా క్రెడిట్. సో రియలీ నైస్. సో ఒక సెకండ్ అనే అవుతుంది ఇతని. సో గాయస్ ఇది నార్మల్ జస్ట్ పియానో అండ్ లైక్ డిజిటల్ డ్రమ్స్ కాదు, వీళ్ళ కాంపిటీషన్ కూడా ఉండే చూడొచ్చు. కాంపిటీషన్ అంటే వీళ్ళు ప్రైజ్ పట్టుకుంటే మీకు అర్థమైపోయింది, వీళ్ళు ఏదో పెద్ద పని చేస్తేనే ప్రైజెస్ వస్తాయి. సో ఆ ప్రైజెస్ గురించి నాకు చెప్పు బ్రో, దేని గురించి అది? ఇది మాకు బ్యాండ్ కాంపిటీషన్ ఉంటుంది, నాంపల్లిలో అయింది 2024లో. ఫస్ట్ ప్రైజ్ గెలిచినాం మేము. అవుట్ ఆఫ్ 270 ప్యాడ్ బ్యాండ్స్ తగ్గించి మాకు వచ్చింది. అవుట్ ఆఫ్ 270 ప్యాడ్ బ్యాండ్స్ తగ్గించి మాకు టాప్ 1లో వచ్చింది. 270 ప్యాడ్ బ్యాండ్స్ హైదరాబాద్లో 270 ఉండే లాస్ట్ ఇయర్ దాకా. ఇప్పుడు మార్కెట్లో 500+ అయిపోయినాయి. అప్పటి 270లో అన్నప్పుడు ఇది మాకు వచ్చిందంటే మీరు ఆలోచించవచ్చు మేము ఎంతమంది కొట్టున్నాము. ఇది కూడా ఇది సదర్ ఏదో కనిపిస్తుంది. ఇది మొన్న రీసెంట్గా ఈ ఇయర్ సదర్ నారాయణ కూడా చూస్తున్నారా గాయస్. సో మీరు జస్ట్ మీరు చూడొచ్చు వీళ్ళ క్రియేటివిటీ. ఫస్ట్ లైక్ ఫ్రంట్ లైన్లో క్రియేటివిటీ పెట్టండి, ఆ లెవెల్ ఆఫ్ వర్క్ మీరు చూడకండి. ఫస్ట్ క్రియేటివిటీ మీరు చూడొచ్చు. ప్రైజెస్ వచ్చినాయంటే 200 చేంజ్ ప్యాడ్ బ్యాండ్ల నుంచి వీళ్ళకి వచ్చిందంటే. సో నేను ఇక్కడ ఓడైంది, వీళ్ళని చూసుడైంది, నేను రావడం ఏంది, రికార్డ్ చేయడం ఏంది, వీళ్ళ క్రియేటివిటీని నేను చూపించడం ఏంది, క్రేజీ. సో గైస్ సపోర్ట్ చేయండి. ఇది షాప్ నేను చూపిస్తా. సో ఇది బొల్లారం పోయే రూట్లో రోషన్ ప్యాడ్ బ్యాండ్ అని. సో రోషన్ ప్యాడ్ బ్యాండ్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళకు వర్క్ ఉంటుంది. సో మీకు కూడా ఎప్పుడన్నా కావాలనుకుంటే లైక్ బ్యాండ్ ఈవెంట్స్కి సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా వీళ్ళ దగ్గర సౌండ్ బాక్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో మేబీ వీళ్ళు సౌండ్ కూడా డీటెయిల్ చేయొచ్చు. వన్ బ్యాండ్స్ అయితే అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇటు బొల్లారం పోయే రూట్, సో ఇటేమో సుచిత్ర పోయే రూట్, ఇదేమో రిసాల బజార్ రూట్. సో గాయస్ ఇగో మనతో డైరెక్ట్ డీటెయిల్స్ మీరు వింటే బెటర్ కదా. సో మనోడే చెప్తాడు చూడండి. సెలెక్ట్ ఐకేస్ బొలారం ముంగట ఉంది, రోషన్ ప్యాడ్ బ్యాండ్ ప్రాపర్ ప్రకాష్, తర్వాత నాగేష్. వీళ్ళు అయితే మాకు మెయిన్ ఓనర్ ఏమో ప్రకాష్. మాది బ్యాండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ ఐకేస్ బొలారం రూట్. మాకు సెలెక్ట్ ఐకేస్ ఆపోజిట్లోనే మేము ఉంటాం. పైన మీకు ఇచ్చిన నంబర్స్ కల్లా 3 నంబర్లకి ఏదైనా ఫోన్ చేయండి, ఏదైనా చూద్దాం మేము. నేను క్యాషియర్ మెల్విన్, ఆయన మీ ప్యాడ్ డీపు. సో ఇద్దరు చిన్నోళ్ళే కానీ క్రియేటివిటీ అయితే చిన్న కాదు. సో క్రేజీ. టాలెంట్ హ్యాస్ నో ఏజ్. రియలీ టాలెంట్ హ్యాస్ నో ఏజ్. సో ఎంత పెద్ద మాట ఇప్పుడు చూడండి. సో గాయస్ సపోర్ట్ చేయండి ఇట్లాంటి ఆర్టిస్ట్ని కూడా అండ్ వాళ్ళ బిజినెస్ యాక్చువల్లీ వాళ్ళ బిజినెస్ని వాళ్ళ క్రియేటివిటీని మొత్తం. ఐ హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ సో ప్లీజ్ సపోర్ట్ దెమ్. సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్, షేర్, ఇంకా కమెంట్ చేసుకోవడం మర్చిపోకండి. సో చూడండి, వినండి, షేర్ అండ్ కమెంట్ ఆల్సో.